హాయ్ ఫ్రెండ్స్, ఏంటా చపాతీలు చూపిస్తాను అనుకుంటున్నారా? రొటీన్ అనుకుంటున్నారా? కాదండి, ఇవైతే ఇన్స్టెంట్ చపాతీలు. మా మావయ్య మా కోసము ప్రేమగా అయితే కొట్టు దగ్గరకు వస్తే తీసుకున్నారండి. ఇది మేము చేయటం మిస్టేకో, అది అట్లా ఉండటం మిస్టేకో మీరే వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పని అంతా అయిపోయి నేను కూడా ఫ్రెష్ అయ్యానండి. కర్రీ అయితే చేసేసాను. కర్రీ అనేది కుర్మా కూడా చేశాను అనమాట. ఇప్పుడైతే ప్యాకెట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి మా మావయ్య 6 తీసుకొచ్చారండి. నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఎందుకంటే అవి కొద్దిగా ఫ్రిడ్జ్లో నుంచే కదా తీసిచ్చేది, తొందరగా వస్తాయి చపాతీలు అని ఇంక అప్పటి నుంచి కూడా పెట్టలేదండి. ఇవి వేయించేటప్పటికి 9 అయిందండి. అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. కర్రీ చేసేసి ఫ్రెష్ అయ్యి వచ్చి చపాతీలు అయితే చేసి ప్రశాంతంగా తినేసి పనుకుందాం అన్న ఉద్దేశంతో నేను 9 దాకా వెయిట్ చేశానండి. ఇంకా ఆలోపు కూడా కూలింగ్ మొత్తం పోయి బాగా వెచ్చుకొని వస్తాయని. అంటే ఎప్పుడు తీసుకోలేదండి, ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు పిల్లలతోటి తినాలనిపించిందో ఏమో మామయ్య గారికి, ఇంకా పిల్లలతోటి కుదరదు కదా, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఆయనైతే ఇలాగైతే ఇన్స్టెంట్ చపాతీలు అయితే తీసుకొచ్చారండి. సరే తాను తినాలి అనిపిస్తుందేమోనని నేనైతే ఇంకా చేద్దాంలే అని కుర్మా కర్రీ చేయమంటే మామయ్య చేశాను. చేసేసి ఇంకా ఇవి చపాతీలు తీయటానికి ఎంత బాధ, అసలు రాను కూడా రాలేదండి. అసలు అంటే ఇది నేను చేయటం మిస్టేక్ ఏమో, ఒక గంట ముందు ఒక అరగంట ముందు ఫ్రీజర్లో నుంచి తీసి పక్కన పెట్టాలేమో. నేనైతే 3 గంటలు అట్లనే ఉంచాను కదండి, వాటికి వస్తాయని. ఇంకా అవన్నీ కూలింగ్ తగ్గేసి నాకు తెలిసి అది మెల్ట్ అయిపోయి ఉండిద్ది, అందుకని. చూడండి, కుర్మా కూర అయితే చేసేసాను, అందరికీ చేసేసానండి. ఇంకా రెండోది ఒకటైతే చేస్తున్నాను కదా, ఇంకా 2 చపాతీలు సెట్లు అయితే తీసుకున్నారండి. ఇది రెండోది అనమాట మీకు చూపించేది. ఇంక ఇది రెండోది. ఒకటో దాంట్లో సరిగ్గా రాలేదు, చిన్నగా కూర్చొని తీసేసి అవన్నీ అయితే మనం ఫ్రై చేసేసుకొని అందరికైతే పెట్టేసి తినేసామండి. ఇంకా తాలింపు అన్నం మా వారికి అయితే పొద్దున మిగిలిన అన్నం ఉంటే దాంతో తాలింపు వేయమన్నారు, అందుకని వేశాను. అయితే ఇంక చపాతీలు ఇంక 2 సెట్లు అయితే ఉన్నాయని చెప్పాను కదండి. ఇంకా తాలింపు అన్నము పొద్దున అన్నం మిగిలితే, అంటే మధ్యాహ్నం వండిన అన్నం వండిద్ది కదండి, అది తాలింపు అన్నం వేయమంటే తాలింపు అన్నం అయితే వేశాను. ఇంకా అతను ఇన్స్టెంట్ చపాతీ నేను తినను అని అంటే, కారీ చపాతీలు అయితే చాలా గట్టిగా ఉండండి. ఏ మాటకా మాట ఇంట్లో చేసుకునేవి బాగుంటాయి అన్నమాట. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్